వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ హనుమకొండ అధ్యక్షుల సభ్యులైన కాకులమరి లక్ష్మణరావు వారి బృందంతో కలిసి వైద్యం అందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జి బడి నాగజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని సమస్యలున్నా మారుమూల ప్రాంతానికి వచ్చి సుమారు 5,000 మందికి వైద్య సేవలు అందించినందుకు వారికి రుణపడి ఉంటామని ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణరావు, బడి నాగజ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ దీని ఖర్చు సుమారు 15 లక్షల రూపాయల వరకు అవుతుందని, పేద ప్రజల కోసం వైద్యాన్ని అందిస్తున్నామని ఆయన అన్నారు. ఇవే కాక మారుమూల ప్రాంతమైన ఏజెన్సీలలో ఇంకా చాలా క్యాంపులు పెట్టి పేదల వారికి వైద్యం అందేటట్టు చూస్తారని రోటరీ క్లబ్ అధ్యక్షులు అన్నారు. 25 మంది డాక్టర్స్, ఏఎన్ఎంలు, ముఖ్యంగా కంటి విభాగానికి చెందిన డాక్టర్ శరత్ బృందం రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. వీరందరికీ శంకరాజుపల్లి గ్రామ ప్రజలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఇటువంటి క్యాంపులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా చాలా నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉంది వాళ్ళ దగ్గర, అటువంటి వాటిలో వాళ్ళందరికీ ఉచితంగా అయితే. అవి కాకుండా ఆర్థోపెడిక్ ఉంది, ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా మినిమం అంటే డాక్టర్ ఛార్జెస్ అటువంటి ఏమీ లేకుండా హాస్పిటల్లో మెడిసిన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అటువంటి ఉంటే వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు. న్యూరో ఫిజిషియన్ ఉన్నారు, న్యూరో సర్జన్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటి అంటే వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే రిఫర్ చేస్తారో దాన్ని బట్టి ఆ డాక్టర్ ఫీజు అనేది లేకుండా వాళ్ళు ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చారు. సార్, ఇదేగా గైనిక్ కేసెస్ కూడా విలేజ్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా ఏమన్నా గైనిక్ నుంచి అయితే మనకు ప్రశాంతి హాస్పిటల్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి సివియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు. మోహన్ రావు గారు వాళ్ళ టీం మొత్తం పంపించారు. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చేయడానికి ముందుకున్నారు. ఏమన్నా తప్పదు అనే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఏటూరు నాగారం మండలంలో శంకరాజుపల్లి గ్రామంలో ఈరోజు 24 నవంబర్ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే వారితో పాటు వచ్చిన ఇక్కడ దాదాపు 30 మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్, హాస్పిటల్స్ యజమానులు, వాళ్ళందరికీ కూడా మా ఏటూరు నాగారం మండలం తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ టోటల్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏది చేసినా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా, దీంట్లో ఏదో లాభం పొందాలనే ఉద్దేశం కాకుండా ఓన్లీ సర్వీస్ మోటివ్ తోటి వాళ్ళు ఇక్కడ దాదాపు ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ కూడా ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడున్న ప్రజలకు ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళు ఇక్కడి నుంచి హనుమకొండ కూడా వెళ్ళే పరిస్థితి లేని ప్రజలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఇది ఒక చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనే వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులు ఇక్కడ. ఇప్పుడే ఇంతకుముందే డాక్టర్ శరత్ గారు కూడా చెప్పారు, కంటికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వారు ములుగులో సెంటర్ ఉంది. అలాగే కొంత చాలా అత్యంత పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు కొన్ని ఫ్రీ సర్జరీస్ కూడా తాను చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాంతానికి ఇక్కడికి ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి సేవ చేయడం అనేది
హ్యాట్స్ ఆఫ్, హర్షణీయమైన విషయం ఇది. వీళ్ళందరికీ మళ్ళీ ఈ ప్రాంతంలో ఇంకా మారుమూల మండలాలు చాలా ఉన్నాయి, మళ్ళీ కూడా ఈ సర్వీసు ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ రోటరీ క్లబ్ వాళ్లకు మా ఏటునారం మండలం తరఫున వాళ్ళందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు.